భరత్ ఏంటి ఎలాంటి పోటీ ఇవ్వబోతున్నాడు? భరత్ రామ్ అన్న వ్యక్తి పబ్లిసిటీ పీకు, మ్యాటర్ వీక్. వాటర్ సమస్య ఉంది, ఇక్కడ మురుగునీటి సమస్య ఉంది, తర్వాత వర్షం వస్తే పూర్తిగా మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎవరు పరిష్కరించలేని అంత పెద్ద సమస్యలు అవి. తిరుగుతూ ఉంటే ఒక అమ్మాయి పడిపోయిందని లెగ్ ఫ్రాక్చర్ ఏముందంటే చాలా పెద్ద గొంత సార్, పడ్డాను సార్, దెబ్బ కాలు ఇరిగిపోయింది. రాజమండ్రిలో ఒక వాతావరణం కలుషితం చేసేలాగా బ్లేడ్ బ్యాచ్లు ఏంటి అసలు? రే బాబు, బ్లేడ్ బ్యాచ్లు ఎందుకు ఇలా ప్రోత్సహిస్తున్నారంటే బ్లేడ్ బ్యాచ్కి డాన్ ఆదిరెడ్డి వాసన. సిబిసిఐడి పోలీసులు ఎంటర్ కావడం, దాడులు చేయటం, మీ సీజ్ చేయటం, మిమ్మల్ని జైలుకి పంపించడం, అంత నేరాలు ఉన్నాయి మీ వ్యాపారంలో? ఇంత సైకోగాళ్ళు అంటే వీళ్ళు పెళ్లి రోజు అని తెలిసి కావాలని బెయిల్ వచ్చిన పెళ్లి రోజు ఆయన జైల్లో ఉండేటట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తొలి జాబితాలోనే ఆదిరెడ్డి వాసు అంటే రాజమండ్రికి సంబంధించిన అభ్యర్థిగా ప్రకటించింది. రాజమండ్రి అనేది తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన ప్రాంతం. మరోవైపు ఇక్కడ గెలుపు ఓటములకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుందనేది ఒక అంచనా. మనతో ఆదిరెడ్డి వాసు ఉన్నారు. వాసు గారు, కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ అన్న. సీటు సంపాదించారు. గెలుపు మాట ఏంటి? గెలుపు అనివార్యం, దాంట్లో ఏ విధమైన ఆలోచన లేదు. గెలిచే గుర్రాలకే పార్టీ ఇస్తుంది సీటు. మొదటి అంశం, వాళ్ళు ఏదైతే ఒక అభ్యర్థిని ఎంచుకుంటారో గెలుస్తాడా లేదా అన్నది ఉంటుంది. రెండవది రాజకీయంగా పరిణామాలు, ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఏ స్థాయిలో ఉందన్న దాన్ని బట్టి ఈ అభ్యర్థులు సంపూర్ణంగా అందరూ నెగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా పోల్ మేనేజ్మెంట్ అది చాలా కీలకమైనది. అందులోని ఈ సైకో ముఖ్యమంత్రిని ఎదుర్కోవాలంటే పోల్ మేనేజ్మెంట్లో చాలా బలంగా ఉండాలి. వాళ్ళు ఆ పోల్ మేనేజ్మెంట్ని వాళ్ళ దగ్గర చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీ దగ్గర ఆ పోల్ మేనేజ్మెంట్ అనేది లేదు. వాళ్ళ దగ్గర ఏ విధమైన పోల్ మేనేజ్మెంట్ లేదు. వాళ్ళు రిలే అవుతున్న వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థ. వన్స్ కోడ్ వస్తే ఆ వ్యవస్థ ఉండకూడదు. కానీ ఆ వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేసి ఎలక్షన్ చేసుకోవాలన్న దాని మీదే వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. అంటే పోల్ మేనేజ్మెంట్ లేకుండానే 2019 ఎన్నికల్లో ఆ విధమైన అంత రిజల్ట్ వచ్చిందంటారు. అది ఒక ఇమోషన్ క్యారీ చేశారండి జగన్మోహన్ రెడ్డి. నేను మీ ఇంట్లో బిడ్డని, అమ్మ అక్క ప్రాంతాలు చూడడం, కులాలు చూడడం, అందరికీ సంక్షేమం ఇస్తా, ఇంకా నోటుకొచ్చింది ఏది వస్తే అది హామీ ఇచ్చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, సిపిఎస్ వారం రోజుల్లో రద్దు అన్నారు, ఇంకా ఒకటి కాదు అనేకమైన హామీలు. ఇవన్నీ చూసి బాబు గారు సరిగ్గా పరిపాలన చేయలేదన్నది ప్రజల్లోనేమీ అనుమానం లేదు. బాబు గారు చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు. కానీ ఇతను ఇన్ని హామీలు ఇచ్చాడు, యువకుడు, రాజన్న బిడ్డ, ఒక అవకాశం ఇస్తే ఏం పోయే, ఇంకా ఏదో చేస్తానంటున్నాడు, అమరావతిని కడతానంటున్నాడు, అన్నీ అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఎన్నికల ముందు ముద్దులు, ఎన్నికలు అయిన తర్వాత గుద్దులు. మరి మీరు చెప్తున్న ఇన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో, ఒక సెంటిమెంట్ కావచ్చు, ఒక వేవ్ కావచ్చు, ఇన్ని కారణాలను కూడా రాజమండ్రి రూరల్ బ్రేక్ చేయగలిగేవి. మీ భార్య ఇక్కడ పోటీ చేసి ఆవిడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మరి ఏ ఫినామినీ పనిచేసింది ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఇమోషన్ క్యారీ చేసిన విధంగా మా ఫ్యామిలీ రాజమండ్రి సిటీలోని ప్రతి ప్రాంతంలోనూ కూడా ఒక ఇమోషనల్ కనెక్టివిటీ ఉంది. పార్టీలకు అతీతంగా మమ్మల్ని అభిమానిస్తారు. అది మా విధానం కానివ్వండి, లేకపోతే రాజకీయ నేపథ్యం కానివ్వండి, ముందు నుంచి మేము వెళ్తున్న విధానం. ఒక వ్యక్తి మన ఇంటికి వస్తే అతను ఏ పార్టీ వాడని మేము చూడం. స్వతహాగా ఎవరైనా రాజకీయ పార్టీలు రాజకీయం చేసేటప్పుడు ఆ ఆఫీస్కి వచ్చేటప్పుడు వివిధ పార్టీల నుంచి వస్తే మీరు ఏ పార్టీ వాడని చూస్తే ఒక అధికార పార్టీ అదే వైసీపీయా లేకపోతే బీజేపీ అని అడిగినప్పుడు వాళ్ళ పార్టీ వరకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ మా గుమ్మం తట్టినప్పుడు పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీ వాడికైనా పనిచేస్తాం. ఆ అభిమానం మాకు అన్ని పార్టీల నుంచి ఉంటుంది. ఆ అభిమానమే అంతటి ఫ్యాన్ గాల్లో కూడా 30,000 మెజార్టీతో నెగ్గడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఒక ఎమోషన్ క్యారీ చేయగలం మేము. ఇలా ఇప్పుడు ఆదిరెడ్డి భవానీ గారిని కాదని, అంటే మీ వైఫ్ని కాదని మీకు టికెట్ ఇచ్చారు. అంటే ఏ స్ట్రాటజీ ఉంది పార్టీకి అసలు? అంటే ఆవిడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడని కాదని మీకు సీటు ఇవ్వడంలో ఏంటి ఆంతర్యం ఏంటి అసలు? దీంట్లో ఏ విధమైన స్ట్రాటజీస్ లేవన్నా. 2019లో నేనే ఆశించా, ఆనాడు ఉన్న సమీకరణలు ఇచ్చా బాబు గారు మహిళకి ఇవ్వాలి,
ఎంపీగా మాగంటి రూపా గారు ఉన్నారు, ఆవిడ ఒక మహిళ, ఇద్దరు మహిళలకు ఇవ్వడం వల్ల బాగుంటుంది, ఒక విమెన్ రిప్రజెంటేషన్ ఉండాలి అని చెప్పి భావనతోటి ఆయన అడిగినప్పుడు ఇచ్చాం. సరే సార్ మీ ఇష్టం అని చెప్పి భవానీని నుంచోపెట్టాం. సరే నెగ్గిన తర్వాత ఎన్నికల సమయంలోనే ఆవిడ గృహిణి ఒక్కసారే ఇంటి నుంచి బయటకు వచ్చిన వ్యక్తి పబ్లిక్ ఇంతలా యాక్సెప్ట్ చేశారు అని అంటే కేవలం ఒకటి ఆదిరెడ్డి అప్పారావు గారి కోడలు, 2 ఎర్రనాయుడు గారి అమ్మాయి. అన్నిటికి మించి రాజమండ్రిలో ఆదిరెడ్డి కుటుంబానికి ఉన్న మంచి పేరు, ఈ అన్ని ఫ్యాక్టర్స్ని ఆవిడని యాక్సెప్టెన్స్ అనేది ఉంది. అలాగే ఇప్పుడు నాకు ఇచ్చారు అని అంటే ఆవిడని కాదని కాదు, ఒక ఫ్యామిలీ నుంచి ఇంకొక వ్యక్తికి అవకాశం ఇస్తూ ఉన్నారు. వరుసగా రాజమండ్రిలో ఉండే సమస్యలు ఒకసారి మనం ప్రస్తావించుకుందాం. అంటే దాదాపు మనం కూర్చున్నది ఈ ఏదైతే మాట్లాడుకున్న ఏరియా ఉందో విఎల్పురం అంటే కందుకూరి వీరేశలింగపురం. ఇది 1952లో చిట్టూరు ప్రభాకర్ చౌదరి ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చిన దగ్గర నుంచి మీ మిసెస్ ఎమ్మెల్యేగా ఉన్న వరకు అదే సమస్యలు కనిపిస్తున్నాయి. వాటర్ సమస్య ఉంది, ఇక్కడ మురుగునీటి సమస్య ఉంది, తర్వాత వర్షం వస్తే పూర్తిగా మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎవరు పరిష్కరించలేని అంత పెద్ద సమస్యలు అవి. అంటే అవి పెద్ద సమస్యలని నేను అన్నను కానండి, ఇది సిటీ అన్నది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉన్న దానికి మన డెవలప్మెంట్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా తీసుకెళ్ళాలి. ఇప్పుడు పెరుగుతున్న సిటీ ఓల్డ్ సిటీ అవుతూ ఉంది, న్యూ సిటీ అవుతూ ఉంది. న్యూ సిటీ ఓల్డ్ సిటీ డ్రైనేజ్ సిస్టమ్ రెండింటిని కూడా కార్రిలేట్ చేయాలి, రెండు కూడా ఓవర్లాప్ అవ్వకూడదు. ఆ కార్రిలేట్ చేయాలి అని అంటే కార్పొరేషన్ నిధులు సరిపోతాయి. కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. ఇంకా అదనంగా చేయగలగాలి అని అంటే స్టేట్ ప్రభుత్వం నుంచి అడిషనల్ ఫండ్స్ మనం తెచ్చుకోవాలి. తెచ్చి స్కీమ్స్ తోటి మ్యాచింగ్ చేసి డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. మనం గత ప్రభుత్వంలో అమృత్ పథకం ద్వారా మేజర్ డ్రైన్స్ కట్టాం, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టాం. ఇవన్నీ చేయడం వల్ల ఒక ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నది ఒక ఛానలైజ్డ్గా చేసుకొని అసలు మురికి నీరు అనేది గోదావరిలో వెళ్లకుండా కూడా మెయిన్ రోడ్లో కూడా పైప్ లైన్ సిస్టమ్ పెట్టి ఈ వాటర్ అంతా కూడా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళి ట్రీట్ చేసిన తర్వాత గోదావరిలో వదిలే విధంగా చాలా ప్లాన్డ్గా జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారింది. స్కీమ్ మొత్తాన్ని ఆపేశారు, అమృత్ పథకాన్ని. సరే వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఏదైనా చేశారా అంటే కార్పొరేషన్ నిధిని తీసుకెళ్ళి ఒక మంచి డ్రైనేజ్ సిస్టమ్ని నిర్మించుకోకుండా ఏదైతే నీటి సమస్యతో ఉందో, ఇప్పుడు నీటి సమస్య ఉందండి, రానప్పుడు ఏం చేయాలి? మనం ప్లాంట్ నుంచి వచ్చే రిజర్వాయర్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్స్ దగ్గర ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇప్పుడు సుమారు రాజమండ్రిలోని ఒక 28 ఎన్నో ఉన్నాయి ఓవర్ హెడ్ ట్యాంక్స్. మనం ఇంకా కొన్ని నిర్మించుకోవాలి, ఎందుకంటే కొన్ని లో లయింగ్ ఏరియా ఉంటాయి, కొన్ని అప్లాండ్స్ ఉంటాయి. లో లయింగ్ ఏరియాకి ప్రెషర్తో వచ్చేస్తుంది, అప్లాండ్ రీచ్ కానప్పుడు అప్లాండ్ ఎక్కడ ఉన్నాయో ఆ దగ్గరలో మనం ఏ విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి వాటర్ సప్లై చేయాలన్న ఆలోచన వాళ్ళకి రావాలి. మీరు ఇందాక నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు చూశారు బర్మా కాలనీ, అది అప్లాండ్, కాస్త ఎత్తైన ప్రాంతం. అక్కడ మీరు కనబడిచి ఉంటుంది, మేము ఒక మంచి వాటర్ ట్యాంక్ రిజర్వాయర్ కట్టాం, ఓవర్ హెడ్ ట్యాంక్. ఆ బర్మా కాలనీలోని రోజుకు ఒక పూటే నీరు వచ్చే పరిస్థితులు. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టిన తర్వాత 2 పూటలు నీళ్ళు వస్తూ ఉన్నాయి. మీరు అక్కడ అడుగుతూ ఉన్నాను కూడా, మీరు చూశారు 2 పూటలు వస్తున్నాయి కదా అంటే 2 పూటలు వచ్చినాయండి, అప్పుడు టీడీపీలో కట్టారు. ఒక్క ఓవర్ హెడ్ ట్యాంక్ అయినా ఈ రోజున వైసీపీ వచ్చిన తర్వాత రాజమండ్రిలో కట్టారా? ఒక్క ఓవర్ హెడ్ ట్యాంక్ అయినా? ఏమీ కట్టకుండా మరలా పిచ్చ ప్రగల్భాలు, 24 గంటలు నీళ్ళు ఇచ్చేస్తారట. అసలు మాట్లాడడానికి ఆ భరతరామ్కైనా బుర్ర ఉండాలి కదా. మనం వాటర్ ఎంత తీసుకుంటున్నాం, రా వాటర్ గోదావరి నుంచి, ప్లాంట్లోనే ఎంత ప్యూరిఫై అవుతా ఉంది, ఎన్ని రిజర్వాయర్స్ ఉన్నాయి, ఎన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి, దాని కెపాసిటీ ఏంటి, మనం నీరు ఇవ్వగలుగుతామా లేదా, మనం అనుకుంటున్న హామీ దాన్ని అమలుపరచాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఏది ఆలోచించకుండా ప్రజలు మభ్య పెట్టడానికి ఎలక్షన్ స్టంట్ డిఎస్సి చూసాం. ఎన్నికల ముందు 2 నెలల ముందు ఇచ్చారు. ఇలాగా అలాగని మనం ఇస్తే ప్రజలు నమ్మేస్తారా అని అంటే నమ్మే పరిస్థితిలో లేరు. 24 గంటలు నీటి సప్లై చేస్తానని చెప్పినది హామీ, వాళ్ళు నన్ను అడుగుతున్నారు 24 గంటలు వద్దు బాబు, పొద్దున 1 గంట, సాయంత్రం అరగంట వస్తుంది, సాయంత్రం కూడా 1 గంట చేయండి అని అన్నారు. కానీ వీలేంటి, ఒక పార్కు చేస్తే ఆ పార్కు గురించి ఒక ఫ్లక్స్, ఆశ్చర్యం వేస్తూ ఉంది. చేయాల్సిన పనులు రోడ్లు వదిలేశారు, డ్రైన్లు వదిలేశారు, ఏ విధమైన హోల్స్ వస్తూ ఉంటే కొంతమంది చెప్తే, నిన్న తిరుగుతూ ఉంటే ఒక అమ్మాయి పడిపోయిందని, లెగ్ ఫ్రాక్చర్, ఏముందంటే చాలా పెద్ద గొంత సార్, పడ్డాను సార్, దెబ్బ కాలు ఇరిగిపోయింది అని. ఇలాగ అనేక మంది ఉన్నారు అలా పడి కాళ్ళు ఎరగొట్టుకున్న వాళ్ళు, లేకపోతే నడవలు పాడు చేసుకుంటున్న వాళ్ళు. రాష్ట్రం అంతా ఒకటి ఆలోచిస్తే రాజమండ్రి ఒకటి ఆలోచిస్తుంది. అది వైఎస్ కావచ్చు, మొత్తం స్టేట్ అంతా ఆయన 2004 ఏర్పాటు చేస్తే రాజమండ్రి దాన్ని భిన్నంగా నడిచింది.
2019లోన వాళ్ళ అబ్బాయి ఇది జగన్మోహన్ రెడ్డి కోసం రాష్ట్రం అంతా ఒకలాగా ఆలోచిస్తే రాజమండ్రి వేరేలాగా ఆలోచించింది. ఇంకా మీ దగ్గరికి వస్తాను. మీ మదరు మేయర్గా పనిచేశారు, మీ ఫాదర్ ఎమ్మెల్సీగా చేశారు, మీ మిసెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ పార్టీకి సంబంధించిన బుచ్చి చౌదరి 4 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఈ చెప్తున్న సమస్యలన్నీ వాళ్ళ వల్ల ఆ పరిష్కారం ఎందుకు కాలేకపోయాయంటే? ఒక స్థాయికి తీసుకొచ్చాం సార్. మనకు ఒక సామెత ఉంది కదా, ఓవర్ నైట్ ఏది కూడా నిర్మించుకోలేమని. ఇది ఒక స్థాయికి ఈ రోజున కొన్ని ప్రాంతాలు 2 పూట్ల నీళ్లు రాగలుగుతా ఉన్నాయంటే, కొన్ని ప్రాంతాలు ఈ రోజున సంతోషంగా నాణ్యమైన నీరు తాగగలుగుతున్నారంటే, లోతట్టు ప్రాంతాలైన చోట పార్కులు కట్టి పార్కుల్ని ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కోసం ఏబి నాగేశ్వరరావు పార్క్ కానీ కంబాల చెరువు కానీ అంత అలా ప్లాన్డ్గా మనం డెవలప్ చేసుకున్నామంటే అది టీడీపీ ఘనత. టీడీపీ లేకపోతే ఈరోజు కంబాల చెరువుని ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కోసం, ఏబి నాగేశ్వరరావు పార్క్ని ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కోసం కానీ మనం ఉపయోగించుకోకపోతే ఈరోజు తుమ్మలో కానీ లలితానగర్ కానీ ఇవన్నీ నీటి మునిగిపోతాయి. అర్ధగంట వర్షానికి మొత్తం తుమ్మలో 5 వీధులు నిలిగిపోతాయి. లలితానగర్లో ఉన్న 10 వీధులు 8 వీధులు నీటి మునుగుతాయి. ఇవన్నీ కూడా వాస్తవాలు. కానీ ఈ వాస్తవాలు వైఎస్ఆర్సీపీకి తెలియట్లా. ప్రస్తుత గారు మార్గాని భరత్ నా ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు ఇప్పుడు పోటీ పడబోతున్నాడు. ఆయన ఎంపీగా ఉన్నాడు. ఆయన ఏంటి ఎలాంటి పోటీ ఇవ్వబోతున్నాడు? ఆయనేమో ఎంపీ నిధులని తీసుకొచ్చి రాజమండ్రిని నేను సుందరీకరణ చేశాను, రాజమండ్రి రూపురేఖలు మార్చానని చెప్పగలుగుతున్నాడు. భరత్ రామ్ అన్న వ్యక్తి పబ్లిసిటీ పీకు, మ్యాటర్ వీకు. అతనికి ఓట్లన్నీ కూడా ఇన్స్టాగ్రాము సోషల్ మీడియాలోనే పడితే సరిపోతాయి. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ తిరిగేది లేదు పరిస్థితి. అలాగని అతని కోసం గ్రౌండ్ లెవెల్ వెళ్ళి అడగడానికి కూడా వాళ్ళ కార్యకర్తల నాయకుల దగ్గర విషయం కూడా లేదు. ఎంపీ ల్యాడ్స్ ఏం పెట్టాడండి రాజమండ్రికి? ఎక్కడ పెట్టాడు ఎంపీ ల్యాడ్స్? ఇప్పుడు ఒక ఎంపీగా అతనికి అవకాశం ఇచ్చారు. 7 సెగ్మెంట్లకు కలిపి ఎన్నుకోబడ్డాడు అతను. 7 సెగ్మెంట్లు ఎన్నుకోబడిన వ్యక్తి మిగతా సెగ్మెంట్స్కైనా న్యాయం చేశాడా? ఎక్కడైనా తిరిగాడా? ఆ సెగ్మెంట్లో ప్రజలందరూ కూడా ఈరోజున అడుగుతూ ఉన్నాడు, మా ఎంపీ కనబడతలేదని. ఓటేసిన వ్యక్తి మాకు కనబడట్లేదని అడుగుతూ ఉన్నారు ఆ ఏరియాలో ఉన్న వ్యక్తులు. అధికారంలో ఉన్నవాడే కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో మేము ఉన్నాం అనుకోండి, కనబడట్లేదంటే మాకు ఉండే ఇబ్బందులు మాకు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలుగా వేధిస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, భయభ్రాంతులు గురి చేస్తున్నారు, ఇంకేదైనా కారణాలు అవ్వచ్చు. లేకపోతే గౌరవాలు ఇవ్వట్లేదు, ప్రోటోకాల్ పాటించట్లేదని చెప్పడానికి నాకు కారణం ఉంది. అధికార పార్టీలో ఉండి నువ్వేం చెప్తావు? ఎందుకు ఆ ప్రాంతాలు నువ్వు కనబడలా అంటే? ఎంపీగా నీకు ఎన్నుకోబడ్డ తర్వాత నీ దృష్టి అంతా సిటీ మీద ఉంది. ఆ దృష్టి ఉంది కాబట్టి 4 కోఆర్డినేటర్లు మారడానికి కారణం అయ్యాడు ఈ అబ్బాయి. 4తోటి ఇతనే గొడవలు పెట్టుకున్నాడు, 4 ఇంకా మార్చాడు. ఏముంది ఎంపీని కూడా కాదని అంత రాజమండ్రిలో ఏముంది? అంత పొటెన్షియాలిటీ ఏముంది అసలు? అది ఆ అబ్బాయినే అడగాలి మీరు. అంటే మేము ఎప్పుడు కూడా ఏం చూస్తామంటే ప్రజలకి ఏం సేవ చేయగలుగుతాం, కార్పొరేషన్తో స్వతహాగా వచ్చే నిధుల నుంచి, లేకపోతే కార్పొరేషన్కి కేంద్రం నుంచో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోటి అభివృద్ధిని ఎటు ముందు తీసుకెళ్ళాలన్న దాన్ని బట్టి మా ఆలోచన ఉంటుంది. మరి ఈ అబ్బాయి ఎలా ఆలోచిస్తున్నాడో, అసలు రాజమండ్రి ఎందుకు ఎంచుకుంటున్నాడు అంటే ఏంటన్నది మరమో మాకు అర్థం కావట్లేదు. మొన్న కొన్ని జియాన్ గురించి కూడా తెలుసుకున్నాం. జియాన్ అనేది ఒక సంస్థ ఉంది, అందులో ఆ పాఠశాల. అందులో పాఠశాలని బలవంతంగా అతని మనుషులు వెళ్ళి పిల్లల్ని కొట్టి మెడపెట్టి బయటికి గెంటేశారు అని చెప్తా ఉన్నారు. అక్కడ భరత్రామ్ ఒక అనుచరులే వచ్చారని వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి రికార్డెడ్గా ఏదీ లేదు, ఎందుకంటే సీసీ కెమెరాలు అన్ని ధ్వంసం చేశారు. అందులపైన అంత విచక్షణ లేకుండా దాడి చేయగలిగారు అని అంటే ఆలోచించాల్సిన అంశం. దాని తర్వాత ఈ అందులే మెయిన్ రోడ్లో తిరుగుతూ పాంప్లెట్ పంచారు, ఎంపీ అనుచరులు మా మీద దాడి చేశారని. దేనికి అని ఆలోచిస్తే ఆ సైట్ ఇతను మనుషులు ఎవరికో లీజుకి ఇద్దాం అనుకుంటున్నాడని చెప్పి అక్కడ బోగట, అంటే అక్కడ గాసిప్. అంటే ఇలాంటి ఇంకెన్నైనా ఉన్నాయేమో, తను వీటిలన్నింటి దృష్ట్యా రాజమండ్రిని ఎంచుకుంటున్నాడు అన్నది మా ఆలోచన. ఫస్ట్ గారు, ఏబి నాగేశ్వరరావు దగ్గర నుంచి మీ మిస్సెస్ వరకు ఇంత పరిపాలన జరిగిన రాజమండ్రి అనేది ఒక పీస్ఫుల్, అంటే రాజకీయంగా విమర్శలు ఉండొచ్చు, ప్రతి విమర్శలు ఉండొచ్చు, ఇవన్నీ జరగచ్చు. కానీ రాజమండ్రిలో ఒక వాతావరణం కలుషితం చేసేలాగా బ్లేడ్ బ్యాచ్లు ఏంటి అసలు? ఇక్కడ బయట 10 గంటలు దాటితే బయటికి అడుగు పెట్టడానికి ఈ ఊర్లో పుట్టినోడు, ఈ ఊర్లో పెరిగినోడు కూడా బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారంటే ఎలాంటి వాతావరణం ఉంది అసలు? 10 అంటున్నారన్న, 10 చాలా ఎక్కువ. 8 తర్వాత వ్యాపారస్తులు వాళ్ళు ఒక వ్యాపారం ముగించుకున్న తర్వాత బయటికి రావాలంటే భయపడే రోజులు ఇవి. 2019 వరకు కూడా రాజమహేంద్రవరంలోని బ్లేడ్ బ్యాచ్ అనే పదం మనం ఎప్పుడు కూడా వినలా. గంజాయి అనేది అసలు మనం ఎప్పుడు చూడనిది రాజమండ్రికి. ఈ రోజున ప్రతి పిల్లవాడు కొట్టేస్తున్నాడు, ప్రతి పేటలోని బ్లేడ్ బ్యాచ్ ఉంటా ఉన్నారు. మేము తిరుగుతూ ఉన్నప్పుడు మహిళలు బాధతోటి
వాళ్ళ ఇబ్బందుల్ని మనకి వ్యక్తం చేస్తూ ఉంటే మనం పోలీసు వాళ్ళని చర్యలు తీసుకోండి అంటే తీసుకెళ్ళిన ఒక అరగంటకి ఎంపీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. మన వీడియోలు కూడా ఏదో అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తే దాంట్లో చూపిస్తున్నారు, ఇతను ఎవరో తెలుసా అని ఒకరు చూపించాడు. అది కత్తులు వేసుకుని తిప్పుకుంటూ అర్ధరాత్రి నడి రోడ్డు పైన బాహాటంగా కత్తుల్ని తలవార్స్ని ఇలా తిప్పుకుంటూ వెళ్తున్నాడు. ఈ అబ్బాయి మీకు తెలుసా అంటే ఎవరు నాకు తెలియదు అన్నాడు. దాని తర్వాత ఏంటి పీతా రామకృష్ణ అంట మీ యూత్ ప్రెసిడెంట్ అంట అని నాగరాజు గారు అడిగారు. అవును, అబ్బాయి కత్తులు ఎందుకు తిప్పుతున్నాడు అంటే ఆత్మరక్షణ కోసం తిప్పుతున్నాడు. ఆత్మరక్షణ కోసం తిప్పే పరిస్థితి వచ్చిందంటే ఎవరితో ఊరుతున్నారు? అసలు ఏ పార్టీ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు? మీరు తన్నుకొని రాజమండ్రి ప్రజలను ఇబ్బంది పెడతారా? రాత్రి 8 తర్వాత, ఇంతకుముందు ఆడపిల్లలు 8 తర్వాత పంపించడానికి మనం ఇంట్లో ఆలోచించేవాళ్ళం. స్వతహాగా ఒక భయం. ఇప్పుడు మగవాడు వెళ్ళాలనే భయమే రాజమండ్రి సిటీలో. ఇలాంటి ఒక నగరాన్ని, ప్రశాంతమైన నగరాన్ని, ఆనందంగా ఉండే నగరాన్ని ఇలా భయభ్రాంతులు గురి చేయడానికి కారణం భరతరాం. తన ప్రోత్సాహం వల్లే సారా వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది, గంజాయి వ్యాపారం జరుగుతుంది. తన స్నేహితుడే గంజాయి వ్యాపారం చేసిన వాడు తెలంగాణలో దొరికేశాడు. మళ్ళీ అబ్బాయి నీ స్నేహితుడా అని చెప్పి అడిగితే నాకు సంబంధం లేదు, ఎవడో వచ్చి ఫోటో దిగాడు అంటాడు. ఆ ఫోటో దిగినోడు ఎంత దారుణం అంటే ఈయనతోటి పొద్దున్నే సైక్లింగ్ తొక్కుతాడు, పక్కనే ఈయన ప్రచారంలో వెనకాలే ఉంటాడు, ఏ కార్యక్రమం వెళ్ళినా పక్కనే ఉంటాడు, వైవి సుబ్బారెడ్డి గారు వచ్చినప్పుడు పక్కనే ఉంటాడు, మిథున్ రెడ్డి గారు వచ్చినా పక్కనే ఉంటాడు. కానీ ఈడెవడో నాకు తెలియదు, నాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు, వచ్చి ఫోటో దిగారు అంటాడు. అతను గంజాయి వ్యాపారం చేస్తూ దొరికేశాడు తెలంగాణలో. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తీసుకొచ్చాం గత ప్రభుత్వంలో. ఏ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్నైనా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారా? ఎక్కడైనా సాఫ్ట్ ట్రైనింగ్ స్కిల్స్ సెంటర్స్ పెట్టారా? జాబ్ మేళాలు ఎప్పుడైనా పెట్టారు? ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి జాబ్ మేళాలు ఏదో పెడుతున్నారని వింటా ఉన్నాం. గత ప్రభుత్వంలో ప్రతి 6 నెలలకి వికాస ఆర్గనైజేషన్ కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది. ప్రతి అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా ఆ సైట్లోని రిజిస్టర్ చేసుకుంటే ఎక్కడ ఒక చోట 6 మంత్స్కి ఒకసారి జాబ్ మేళా పెట్టి వాళ్ళకి ఒక 1 మంత్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైన్ చేసి, సాఫ్ట్ స్కిల్స్ ట్రైన్ అయిన తర్వాత వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చి, ప్లేస్మెంట్స్ లెటర్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ జాయిన్ అయ్యారు లేదో చూసుకొని చేసేవాళ్ళం. మీరు నమ్మరు, శ్రీ సిటీకి కూడా ఇక్కడి నుంచి మహిళలు పంపించిన రోజులు ఉన్నాయి. 15,000 పే, స్టే, ఫుడ్ అంతా వాళ్ళే చూసుకుంటున్నారంటే ఎలక్ట్రానిక్ హబ్ కింద అయ్యింది ఏదైతే శ్రీ సిటీలో. కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో అమ్మాయిలు పంపిస్తున్నప్పుడు మన జాగ్రత్తలు తీసుకోవాలి కానీ కలెక్టర్ గారే పర్యవేక్షించి పిల్లలకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు. అది అప్పుడు పరిస్థితి. ఇప్పుడేంటి? ఇప్పుడు యువతను కూడా తప్పట్టడానికి లేదు. నువ్వు మంచి ఉద్యోగం కల్పించి, మంచి పరిశ్రమలు తెచ్చి ఇక్కడ ఏదో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళు ఆర్థికంగా స్థిరపడగలుగుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. ఇప్పుడు ఏది లేకపోయేసరికి ఇళ్లలో అడగలేరు, సూటుపోటి మాటలు ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళు చదివే ఏం చేస్తున్నావురా అంటారు. తల్లిదండ్రులు సిగ్గులేదేట్రా పక్కనోడు ఎవడో ఏదో వేస్తున్నాడు, లేకపోతే పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు. ఈ ఒత్తిడి రీత్యా బానిసలు అవుతా ఉన్నారు. ప్రత్యేకంగా మీ ఫ్యామిలీలో ఎప్పటి నుంచో అంటే చల్మూరి వెంకటేశ్వర గారి దగ్గర నుంచి మీ యొక్క బిజినెస్ అంతా నడుస్తూ ఉంటుంది. ఇదంతా మీ ఫ్యామిలీకి అది ఎప్పటి నుంచో వచ్చిన ప్రధానమైన బిజినెస్. అలాంటి బిజినెస్లో సిబిసిఐడి పోలీసులు ఎంటర్ కావడం, దాడులు చేయటం, మీ సీజ్ చేయటం, మిమ్మల్ని జైలుకి పంపించడం, అంత నేరాలు ఉన్నాయా మీ వ్యాపారంలో? వ్యాపార సంస్థని 40 సంవత్సరాల నుంచి నడుపుతా ఉన్నాం. నిజంగానే మా వ్యాపార సంస్థలో తప్పులు ఉన్నా, మేము నిజంగా కూడా సక్రమంగా నడిపించకపోయినా ఈ 40 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి? ఈ 40 సంవత్సరాల నుంచి కనబడిన తప్పులు ఈ 4 సంవత్సరాల్లోనే కనబడ్డాయా? సరే కనబడ్డాయి అనుకుందాం. 35 సంవత్సరాల నుంచి ఒక క్రెడిబిలిటీ కలిగిన ఈ సంస్థ, ఇంత టర్నోవర్ కలిగిన సంస్థకి మీకు తప్పులు కనబడినప్పుడు ప్రజాశ్రేయస్సు రీత్యా ప్రజలకు ఎక్కడైనా డబ్బులు ఏదైనా సరే ఇబ్బంది పెట్టామో తెలుసుకొని సరి చేసుకునే అవకాశం ఇస్తారా? ఈ చిన్న తప్పుని చూపించి భూతద్దంలో పెట్టి చిన్న చిన్న తప్పులను చూపించి మీరు అరెస్టులు చేసి భయభ్రాంతులు చేసి కస్టమర్స్ని కూడా వేధిస్తారా? మీరు నమ్మరు, ప్రతి ఖాతాదారుని సిఐడి ఆఫీస్కి పిలిపించుకున్నారు. ప్రతి ఖాతాదారుణ్ణి. ఆ ఖాతాదారులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండకపోవచ్చు సిఐడి ఆఫీస్కి. ప్రతి ఖాతాదారుని వెళ్ళిన ప్రతి ఒక్కరు ఒకటే చెప్పారు, ఆదిరెడ్డి అప్పారావు పేమెంట్ ప్రాంప్ట్గా ఇచ్చారు, టైంకి ఇచ్చారు, ఆయనతోటి మా రిలేషన్షిప్ చాలా బాగుంది, 30 సంవత్సరాల నుంచి మా నాన్నగారు వేసారు, ఇప్పుడు నేను వేస్తున్నాను చిట్టు అని చెప్పి వచ్చేసారు. అంటే ఏ లోపం చూపించారు ప్రధానంగా? ఇప్పుడు ఇంత గందరగోళం జరిగే పరిస్థితులకి ఏంటి ప్రధానంగా చూపించే లోపం ఏంటి? ఎర్లీగా ఒక పేమెంట్ ఇచ్చామంటండి. ఒక వ్యక్తికి ఇంట్లో పెళ్ళి ఉంది, ఎర్లీగా పేమెంట్ ఇచ్చాం, తన అవసరాలు రీత్యా. పేమెంట్ ఎక్కొట్టలేదు కదా, పేమెంట్ ఇచ్చాం ఎర్లీగా. ఎర్లీగా ఇవ్వడం తప్పు. ప్రశ్నిస్తున్నాం, పోరాడుతున్నాం,
30,000 మెజార్టీ వచ్చింది, నచ్చనిది, ప్రలోభ పెట్టారు పార్టీ మారమని, ఇబ్బందులు పెట్టారు, అన్ని విధాలమైన ఆఫర్లు ఇచ్చారు, దేనికి లొంగట్ల. ఇంకా ఆఖరి అవకాశం కింద అరెస్ట్ చేశారు. చూసేసాను అది కూడా, ఇంకేం పీకుతారు? చూడకూడదు అది కూడా చూశాను, నా తండ్రితో పంపించారు. ఎంత సైకోగాళ్ళు అంటే వీళ్ళు. పెళ్లి రోజు అని తెలిసి కావాలని బెయిల్ వచ్చినా పెళ్లి రోజు ఆయన జైల్లో ఉండేటట్లు చేశారు. ఆయన పెళ్లి రోజు అని తెలిసే ఉద్దేశపూర్వకంగా పెళ్లి రోజు ఆయన లోపల ఉండేటట్లు చేశారు. మా అమ్మగారిని అరెస్ట్ చేయడానికి చూశారు, నా భార్య భవానీని అరెస్ట్ చేయడానికి చూశారు. జడ్జి గారు పాపం చాలా చూసి ఆలోచించి అసలు దీంట్లో ఏముందని చెప్పి ఆవిడే యాంటిసిపేటరీ ఇచ్చారు. రాజకీయ ఒత్తిళ్ళు అన్నది ఎవరిని చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు, కానీ ఇది కరెక్ట్ కాదు. అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేస్తారని, కానీ ఇలాంటి వ్యవస్థలపైన దాడులు చేయడం అనేది, వ్యాపారస్తులు జోలికి రావడం అనేది సరైన విధానం కాదు. వ్యాపారస్తులు జోలికి వచ్చి ఒక్కసారి మొదలు పెడితే ఈ వేధింపులు ఆగదు కదా ఆట. ఇప్పుడు వాళ్ళు ఆడితే రేపు మేము ఆడాలి. ఇంక ఇది కొనసాగింది అనుకోండి, ఎటుపోతుంది రాష్ట్రం. అంటే ఈ రాష్ట్రంలో అయితే వ్యాపారం చేయాలి, లేకపోతే రాజకీయం చేయాలి, రెండు చేస్తే ఇబ్బందులు పడతారనమాట. వాసు గారు, మీ పైన ప్రధానంగా వస్తున్న విమర్శ ఒకటి, వాసు గారు అప్పిచ్చారంటే ఆ ఇల్లు మీకు తనఖా పెట్టాల్సిందే, లేకపోతే మీకు రాసి ఇవ్వాల్సిందే. అవును, నా దగ్గర చాలా ఆస్తి ఉంది, వెళ్ళి ఎత్తుక్కోమని ఉండాలి. నాదంతా కూడా ట్రాన్స్పరెంట్, నా ఆస్తి ఎంత ఉన్నది అనేది రికార్డెడ్గా చూసుకోవచ్చు. తనఖా పెట్టినా ఏది పెట్టినా అంతా కూడా రికార్డెడ్గా ఉంటుంది, రిజిస్టర్ చేసుకోవాల్సిందే. ఇంక ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా రికార్డెడ్గా ఎతికితే నా పేరు మీద, నా సంస్థల పేరు మీద కనబడతాయి కదా. వదులుకున్నాం, అమ్ముకున్నాం తప్ప ఈ పార్టీల్లోని రాజకీయం చేసి ఎప్పుడు కూడా ఎవరో ఆస్తులు అయితే మాత్రం అన్యాయంగా తీసుకోలేదు. ఆ పాపం మూట కట్టుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. కష్టపడుతున్నాం, వ్యాపారంగా కూడా కష్టపడతాం, అన్నీ కూడా కొన్ని సిద్ధాంతాలతోటే చేస్తాం. ఇలా అన్యాయంగా ఒకళ్ళ ఆస్తి తీసుకొని ఆ పాపం మాత్రం మూట కట్టుకునే పరిస్థితులు ఆదిరెడ్డి కుటుంబం ఏనాడూ లేదు. వీలైతే మా చెయ్యి పైనుండి 10 మంది సాయం చేయాలనుకుంటాం, కానీ ఎప్పుడు కూడా ఇంకోటి నుంచి లాక్కునే పరిస్థితి లేదు. ఇవన్నీ విమర్శలు, అంటే విమర్శలు ఆధారాలు లేని విమర్శలు. నేను అడుగుతూ ఉంటాను ప్రతిసారి. నేను వాళ్ళ మీద రే బాబు బ్లేడ్ బ్యాచ్లు ఎందుకు ఇలా ప్రోత్సహిస్తున్నారంటే, బ్లేడ్ బ్యాచ్కి డాన్ ఆదిరెడ్డి వాసు అంట. 4.5 సంవత్సరాల అధికారంలో మీరే ఉన్నారు కదరా, గాడిదలు కాస్తున్నారా? ఒక్క వ్యక్తి ఆదిరెడ్డి వాసు మనిషి ఇది చేసాడు, ఆదిరెడ్డి వాసు పోలీస్ స్టేషన్ చేసి ఒక్క సిఐకి కానీ లేకపోతే డిఎస్పీకి కానీ ఆడు నా మనిషి వదలండి అని ఎవరికైనా, ఒక ఎస్ఐకి కానీ చెప్పినట్లు ఆన్ రికార్డ్ ఒక్కటైనా చూపించండి, పొట్టిగలిగా నేను తప్పుకుంటాను అంటాను. ఒక్కటైనా ఆన్ రికార్డ్ నేను ఒక డాక్యుమెంట్ పెట్టుకున్నానని, అధిక వడ్డీలు వసూలు చేస్తున్నామని, ఇబ్బందులు పెడుతున్నామని ఒక్కళ్ళైనా సరే మీరు ఆన్ రికార్డుగా చూపించండి అంటే చెప్పరు. నేనైతే ఎవరు పొట్ట కొట్టో లేకపోతే అన్యాయంగా ఎవరినో బెదిరించి అయితే మాత్రం ఏనాడు కూడా డబ్బులు గడించింది లేదు. ఇంకా ఆస్తులు అమ్ముకుంటూనే ఉన్నాం. వాసు గారు, రాజకీయాలకు సంబంధించి వస్తే మీ ఫాదర్ చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. మీ మదర్ని తీసుకొచ్చిన తర్వాత ఆవిడ కొంతకాలం అధికారంలో ఉన్న తర్వాత కొంత మళ్ళీ సైడ్ అయ్యారు. ప్రధానంగా తీసుకుంటే బుచ్చి చౌదరితో, అంటే ఎవరైనా ప్రతిపక్షాలతో పోరాటం అనేది ఉంటుంది, కానీ బుచ్చి చౌదరితో ఉన్న గ్యాప్ ఏంటి అసలు ప్రధానంగా? అంటే రాజకీయంగా ఇద్దరు మనుషులు కలవాలి అని అంటే వాళ్ళ ఆలోచనలు కలవాలి. చౌదరి గారు, అప్పారావు గారు ఒకే ఆలోచన ఉన్న వ్యక్తులు. ఆయన గురువు అయిన శిష్యుడు అప్పారావు గారు, గురువుని మించిన శిష్యుడు అయ్యారు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నారు కదా ఇదంతా. ఇద్దరితో ఒకే నైజం, ఇద్దరితో ఒకే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇద్దరితో ఒకే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే ఎమ్మడలేరు ఒక చోట, 2 కత్తులు ఒక చోట ఉండవు. అలాగని ఇద్దరికి ఏ విభేదాలు లేవు, మధ్యలోనే ఉంటారు. పబ్బం గడుపుకునే బ్యాచ్ అంటాం. వాళ్ళు ఇటు నుంచి ఒకటే, ఇక్కడి నుంచి అమ్మ అంటే సార్ నీ అమ్మ అన్నాడు సార్ అంటారు. ఇటు అటు తిరిగేది ఆ బ్యాచే ఉంటారు, సరిపెట్టేస్తారు ఇద్దరికి. వాళ్ళ వలన వీళ్ళిద్దరికి మనస్పర్ధలే. కానీ ఇప్పుడు ఆయనకి రూరల్ ఇచ్చారు, హ్యాపీగా ఆయన చేసుకున్నారు. మనం అర్బన్లో ఉన్నాం. మొన్న భువనేశ్వరి గారిది, అక్కడ చంద్రబాబు నాయుడు గారిది అక్రమంగా అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వరి గారు ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చౌదరి గారు నేను కలిసికట్టుగా చేసాం. కుటుంబానికి అండగా ఉన్నాం. నారా కుటుంబాన్ని, నందమూరి కుటుంబానికి బాసటగా నిలబడ్డాం. అన్నీ కూడా కలుపుకొని చేస్తున్నాం. నేను అదే ప్రస్తావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు దాదాపు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే పరిస్థితి ఏమనిపించింది? అంటే రాజకీయాలని మీరు, మీ ఫాదర్ వాళ్ళది, మిగతా వాళ్ళది ఉన్నతంగా చూసిన రాజకీయాలు ఒక్కసారిగా ఇలాంటి బ్రేకప్ ఇలా జరిగినప్పుడు, బ్రేక్స్ అయినప్పుడు ఏమనిపించింది మీకు రాజకీయాల పట్ల? ఇది న్యూ జనరేషన్ పాలిటిక్స్. దీనికి ఇంక సిద్ధపడి ఉండాలి అందరూ. ఈ విధమైన రాజకీయం చేయగలిగితేనే రావాలి యంగర్ జనరేషన్ కూడా. వెరీ క్లియర్.
అండ్ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. చెయ్యాలని అనుకుంటే దీనికి సిద్ధపడే రావాలి. బాబు గారు లాంటి వ్యక్తినే అరెస్ట్ చేయగలిగారు అని అంటే రేపు దేనికైనా ప్రిపేర్డ్గా ఉంటేనే రాజకీయంలో రావాలి. ఎందుకంటే ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉంటారన్నది మనం చెప్పలేం, ఏది శాశ్వతం కాదు. ప్రజల ఒక తీర్పు ఈ రోజున మనకి అనుకూలంగా వస్తే రేపు మనకి వ్యతిరేకంగా రావచ్చు. మనం ఈ 5 ఏళ్ళలో మంచి పరిపాలన అందించవచ్చు. వాళ్ళు వచ్చిన వెంటనే మనం చేసే అంతా మంచిని కూడా చెడు చూపించుకోగలిగితేనే జనాల్లోకి వెళ్ళగలుగుతారు. కాబట్టి అది చూపించడానికి మన మీద అనేకమైన విమర్శలు చేస్తారు, బురద అంటిస్తారు. ఇంకా బాబు గారి ఎపిసోడ్ అంటారా, ఆ ఎపిసోడ్ తోటి మా నాయకులు అందరిలోని ఒక కసి అయితే వచ్చింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు రావడం, ఒక జోష్ అనేది వచ్చింది. అది రాజమండ్రి వేదికగా అవడం వల్ల తప్పకుండా ఇక్కడైతే చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంది. ఎలాగా 2 కండువాల ప్రయాణం ఎలా జరుగుతుంది? ఆ కెమిస్ట్రీ ఎలా ఉంది? చాలా బాగుంది. మంచి లవర్స్లా తిరుగుతున్నాం ఇద్దరం, ప్రేమించుకుంటున్నాం బాగా. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి గౌరవాలు తగ్గకుండా వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మా వరకు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు కానీ, అధ్యక్షులు వారు ఏదైతే ఈ సిటీ ప్రెసిడెంట్ ఆయన కానీ, మా కమిటీ వాళ్ళు చాలా బాగా కోఆర్డినేట్ చేసుకున్నారు. ఆఖరికి వార్డ్స్లో కూడా తిరిగేటప్పుడు టీడీపీ జనసేన కలిపి తిరుగుతూ ఉన్నారు. జాయినింగ్స్ కూడా కలిపి చేస్తూ ఉన్నాం. మొన్న ఒక వార్డులోని మొత్తం వైసీపీ అంతా క్లీన్ స్వీప్. ఇప్పుడే మీ దగ్గరికి వచ్చే ముందు చెప్తా ఉన్నారు, ఇంకో వార్డు టీడీపీ జనసేన కలిపి వచ్చారు అన్న, అక్కడ కూడా స్వీప్ చేస్తున్నాం అన్నారు. చాలా బాగుంది కాంబినేషన్. ఇది చాలా లేదల్ కాంబినేషన్, ఇది డెడ్లీ కాంబినేషన్. చివరిగా చెప్పండి, రాజమండ్రి లాంటి కీలక ప్రాంతానికి సీట్ తెచ్చుకున్నారు. ఆదిరెడ్డి వాసుకి ఏం చేస్తారని ఓటేయాలి? ప్రజలను అయితే మోసం చేయడు, ఈ నగరానికి అభివృద్ధిని పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ నగరం అభివృద్ధి చెందుతూ ఉంది. కొత్తగా వచ్చి ఫ్లెక్స్లేసి ఈ నగరానికి అభివృద్ధి తెలియనట్లు మనం ఏదో అభివృద్ధిని పరిచయం చేసిన కబుర్లు మనం చెప్పక్కర్లా. నగరం అయితే అభివృద్ధి చెందుతూ ఉంది. చెందుతున్న నగరాన్ని చాలా ప్లాన్డ్గా, ఆర్గనైజ్డ్గా తీసుకెళ్ళడానికి ఒక విజన్ ఉండాలి. ఆ విజన్లో నాకు ఒక క్లారిటీ ఉంది. ప్రజలకు అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆలోచించమని కోరుతా ఉన్నాను, ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను. అలాగే ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించడానికి, అధిష్టానం దగ్గర మాట్లాడి ప్రజల యొక్క సమస్యను తెలియచేయడానికి ఆ శక్తి ఉన్న నాయకుడు నేను. అది కూడా ప్రజల తరపున ఆ అధిష్టానాల దగ్గర కూడా మాట్లాడి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూడడానికి నా వంతు కృషి చేస్తాను. అన్నింటికి మించి ఈ నగరం ప్రశాంతమైన నగరం కింద ఉండాలన్నా, ఈ నగరంలో జరిగే అభివృద్ధిలోని ఏ విధమైన పర్సంటేజ్ కమిషన్స్ లేకుండా ఉండాలన్నా, ఈ నగరంలోనే మహిళా సాధికారత జరగాలన్నా, కులాల మధ్యన విద్వేషాలు జరగకుండా ఉండాలన్నా తెలుగుదేశం జనసేనకి సహకరించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఇది నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో బిగ్ టీవీ మీకు సంపూర్ణంగా ఆదిరెడ్డి వాసు చెప్తున్న దాంట్లో ఒక అభివృద్ధి జరగాలంటే రాజమండ్రికి ఒక సంపూర్ణమైన అభివృద్ధి కావచ్చు, లేకపోతే మిగతా సమస్యలు కావచ్చు, ఏదైనా జరగాలంటే దానికి ఖచ్చితంగా ఎక్కడైతే ఈ టీడీపీ పోటీ చేస్తుందో ఆ సీటుని గెలుపు ఖచ్చితంగా ఇవ్వాలనేది ఆయన ప్రజల ముందు అభ్యర్థిస్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.